నమస్తే కాకా, ఏమైంది? ఇన్ని రోజుల నుంచి ఒక్క వీడియో కూడా రాకొస్తలేదని పరిచయం అవుతున్నావా? లక్నవరం వెళ్ళిన లవంగానికి 1,00,000 రోగాలు అంటుకున్నట్టు పండక్కి మా లక్కిగాడు ఇంటికెళ్ళి జలుబు జ్వరం తీసుకొచ్చింది కాక. అది తగ్గడానికి బల్లరాదేవుడు బాహుబలిని చంపడానికి ఎంత తిరిగాడో మా లక్కిగాడు జ్వరం తగ్గడానికి హాస్పిటల్ చుట్టూ అంతా తిప్పిన. ఈ ముచ్చటి ఇట్లుంటే ఏడుకొచ్చిన మనం చూస్తున్నావా? అదే కాక మన పార్ట్ 1 పార్ట్ 2 ఉన్న లొకేషన్ ఇది. మన సంగారెడ్డికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లదుర్గ ఎల్లమ్మ టెంపుల్. అతి పురాతనమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈడున్న రేణుకెల్లమ్మ దర్శనం కోసం అయితే చాలా దూరంకి భక్తులైతే వస్తారు. వీడికి మొక్కువాడి కోసం చాలా దూరం నుంచి వచ్చిన భక్తులకు మంచి రూమ్స్ కూడా ఉంటాయి. గుడి లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకు రాయితోటి చెక్కబడిన నాగదేవత శిల్పాలు అయితే దర్శనం ఇస్తాయి. అట్లనే ముందున్న చెరువు, ఆ లొకేషన్ చూడడానికి సెట్ ఉంటది కాక. చెరువు పక్క గుడి లెక్క ఈ ప్లేస్ లో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం చూడంగానే మా లక్కిగాడు పరమ భక్తుడైపోయిండు. ఈడున్న ఈ లొకేషన్, ఈ విష్ణుమూర్తి విగ్రహం చూడంగానే నాకు అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే గుర్తుకొచ్చింది. ఆ తర్వాత గుడి ముందున్న ఈ కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కోనేరు ప్రత్యేకత గురించి లాస్ట్ లో చెప్తా. మెయిన్ గుళ్ళకి ఎంట్రీ చేయగానే అడ కూసున్నా అంటే మనం వీడియో తీస్తుంటే ఒక లుక్ ఇచ్చింది. మన మిత్రులు మన వీడియో గురించి ఆంటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. ఆహా, గర్భగుళ్ళకి పోతుంటే దేవత విగ్రహం చూడంగానే నాకు ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. ఇక్కడ ఉన్న రేణుకెల్లమ్మ తల్లి ప్రత్యేకత ఏంటంటే, తన కొడుకైనటువంటి పరశురాముడు తనని తన తండ్రి జాడ చెప్పమని హింసిస్తుంటే ఆ బాధ తట్టుకోలేని ఎల్లమ్మ తల్లి ఇక్కడ పాతాళంలో దాక్కుందని, దానికి ప్రతీకగా ఈ గుడి నిర్మించారని చెప్పుకుంటారు. ఇప్పుడు మనం రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి పక్కనే ఉన్న, అదే కాక మన పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలలో ఉన్న లొకేషన్ కి అయితే పోతున్నాము. వీడికి వచ్చినాక ఈడున్న గుళ్ళను చూసినాక మా లక్కిగానికి భక్తి మరింత రెట్టింపైంది. ఆ భక్తితోటి బసవన్న దగ్గరకు వస్తే పక్కకున్న శివలింగ దర్శనం చేసుకోమన్నాడు. పూచేత పరి మా లక్కిగాడు ఆ పక్కనే ఉన్న శివలింగ దర్శనం చేసుకున్నాడు. శివలింగంను మొక్కినాక పక్కకున్న దేవుళ్ళు కూడా ఫీల్ అవుతారని చెప్పి మా లక్కిగాడు ఆ దేవుళ్ళను కూడా మా లక్కిగాడు వరుసగా దర్శించాడు. కాక మన వీడియోలు చూస్తారు కానీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు కాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాక, సపోర్ట్ గా ఉంటది. ఈ లొకేషన్ గురించి అయితే తెలుసు కదా, మన పార్ట్ 1 పార్ట్ 2 లొకేషనే కాక. గుడి దగ్గర ఉన్న కోనేరు ప్రత్యేకత ఏంటంటే, అక్కడికి ఒక చాకలావిడ రోజు బట్టలు ఉతకడానికి వచ్చేదట. పక్కనే ఉన్న దేవత ఒక్కసారిగా ప్రత్యక్షం అవడంతో తను శిలలా మారిపోయిందని చెప్పుకుంటారు. మళ్ళొక వీడియోతో చూస్తా. అప్పటిదాకా తెలుసు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ కాక.